సో యాక్చువల్గా ఒక కన్నుకు కాటు పెట్టేశాను, ఈ కన్నుకు కూడా పెడతాను. నేను మామా ఎర్త్ వాళ్ళ కాజల్ పెన్సిల్ వాడుతున్నాను. సో జస్ట్ నేను కాజల్ పెట్టేసిన తర్వాత ఇలా ఏం చేస్తాను అంటే యూజువల్లీ నాకు మాడిసన్ రీడ్ వాళ్ళది ఉంది. చాలా మంది ఐ షాడో కానీ అలా పెట్టేస్తూ ఉంటారు. బట్ ఐ షాడో కంటే ఇప్పుడు ఐ షాడో పెడతాను. మీకు ఒక కన్నుకి ఐ షాడో, ఇంకో కన్నుకి నేనేం పెడతానో చెప్తాను. చాలా మంది ఐ షాడో అప్లై చేసేస్తారు, బట్ నాకు ఎందుకు ఐ షాడో అంత బాగా అనిపించదు. మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. ఇలా ఐ షాడో అప్లై చేస్తారు స్మర్జ్ అవ్వకుండా ఉండాలంటే. కానీ నేనేం చేస్తానంటే లైనర్ ఉంటుంది కదండి, ఆ లైనర్ని ఏం చేస్తానంటే కింద అప్లై చేసేస్తాను. ఇలా ఉంది కదా, కొంచెం నాకు అలవాటు, నేను ఇలా జస్ట్ చూడండి. ఐ షాడోకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది థిక్ కనిపిస్తుంది కానీ కాసేపు అయితే చాలా నార్మల్గా అయిపోతుంది. అండ్ నైట్ నేను తీసేదాకా అస్సలు అంటే అసలు పాడవకుండా ఇలాగే ఉంటుంది. సో నేను ఇక్కడ షాడో పెట్టినప్పుడు మళ్ళీ నేను అప్లై చేసేస్తున్నాను, బికాస్ నాకు ఇంకో ఐ షాడో నచ్చదు. సీ ద డిఫరెన్స్ అది. సో సింపుల్. నన్ను అడిగితే మాత్రం నేను మీకు నచ్చిన కాజల్ ఏదైతే ఉంటుందో ఇన్నర్ లైన్లో ఏదన్నా వాటర్ లైన్లో మీరు కాజల్ పెన్సిల్ పెట్టినా బయటకి మాత్రం లిక్విడ్ లైనర్ ఉంటే లిక్విడ్ లైనర్ కళ్ళల్లోకి తగలకుండా చాలా జాగ్రత్తగా బయట పెట్టుకుంటే మాత్రం హెల్ప్ అవుతుంది. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.